పాఠక మహాశయులెల్లరకు క్రొవ్విడి వెంకటరాజారావు అనేక నమస్కారాలు. ఈ వారం నేను మీకు వింత భక్తులు అనే కథను వినిపిస్తాను, వినండి. పాండురంగ విఠలస్వామికి భక్తులంటే మహా ఇష్టం. భక్తులు అంటే మనుష్యులే కాదు, జంతువులు, పక్షులు, పురుగులు, వీటిలో ఏవి కాస్త భక్తి కనపరిచినా సరే ఆయన సంతోషించి వాటిని అనుగ్రహిస్తాడు. ఒక మాట ఆయన తాను అంతకుమున్ను గోపకుమారుడై పుట్టి ఉన్న రోజుల్లో అలవాటు అయిన పిల్లన గ్రోవిని ఊదుకుందామని బుద్ధి పుట్టి మురళి తెచ్చి హాయిగా వాయించడం మొదలెట్టాడు. ఆ గానం వినేటప్పటికీ చుట్టుపక్కల ఉన్న ఆవులన్నీ ఆనందంలో మునిగిపోయాయి. అందులో ఒక ఆవు ఆ ఆనందంలో పరవశమైపోయి దాని పాలు చేపుకు వచ్చాయి. ఎవరూ పితక్కుండానే అవి ధారలు కట్టి కురిశాయి. అంతలో ఒక పెద్ద గాలి వేసి ఆ పాల నురగలో రవంత తుంపరపోయి పాండురంగస్వామి శిరస్సు పైన పడింది. ఆ ఆవు భక్తి పారవస్యం వల్ల చేపు వచ్చి పాలు కురిపించడం కనిపెడుతూనే ఉన్నాడు పాండురంగడు. పాలచుక్క తన శిరస్సుపై పడ్డంతోనే అదే ఒక గొప్ప సేవగా తలచి ఆ దేవుడు ఆ ఆవును తనకున్న గొప్ప భక్తులందరిలోనూ ఒకదానిగా చేర్చుకున్నాడు. పాండురంగని ఆలయానికి ఎదురుగా ఉన్న ఒక రావి చెట్టు మీద ఒక కాకి ఉండేది. ఒకనాడు అర్చకుడు పాండురంగస్వామి కోసం అత్తెసరు అన్నం తెచ్చి నైవేద్యం పెట్టి వెళ్ళిపోయాడు. స్వామి ముందు పడ్డ మెతుకులు తిందామన్న ఆశతో కాకి బాణానికి మళ్ళీ వేగంగా వచ్చి స్వామి ముందు వ్రాలింది. ఆ వేగం వల్ల పుట్టిన గాలి మూలాన స్వామి ముందున్న దుమ్ము అంతా ఎగిరిపోయి తుడిచినట్లయి పాండురంగనికి సంతోషం కలిగింది. నా ముందున్న దుమ్మంతా చీపురు పుచ్చుకొని చిమ్మినట్లు పోగొట్టావు కనుక నిన్ను నా భక్తుల్లో ఒకణ్ణిగా చేసుకుంటానని కాకిని కూడా తన భక్తుల్లో చేర్చుకున్నాడు. ఇంతలో అక్కడకు ఒక హంస వచ్చింది. ఆ హంస ఎక్కడి నుంచి వచ్చిందో కానీ వచ్చి స్వామి సమీపంలో ఉన్న సరస్సులో తృప్తి తీరా ఈతలాడింది. తర్వాత స్వామి వద్దకు వచ్చి రెక్కలు తపతపా కొట్టుకుంది. ఆ నీళ్లన్నీ అక్కడ నేల మీద పడి నేల శుభ్రంగా పాచి చేసినట్లయిపోయింది. కాకి తుడిచేసింది. నీవు నీళ్లు జల్లావు కనుక నిన్ను కూడా కాకితో పాటే నా భక్తుల్లో చేర్చుకుంటానన్నాడు పాండురంగస్వామి. కాకి తుడిచింది, హంస నీళ్లు జల్లింది. ఇంకెవరైనా వచ్చి ముగ్గు పెడితే బాగుండును అని పాండురంగస్వామి అనుకుంటుంటే ఒక చిలుక ఎగిరి వచ్చి స్వామి ప్రక్కన వ్రేలాడే ఒక దండం మీద వ్రాలింది. ఆ చిలుకను ఒక అమ్మాయి పెంచుకుంటూ ఉండేది. ఆ నేడేం బుద్ధి పుట్టిందో కానీ ఆ చిలుక ఆ అమ్మాయి గూట్లో దాచి ఉంచుకున్న ఒక ముత్యాల హారాన్ని ముక్కున కరుచుకువచ్చింది. ఆ హారాన్ని దండం మీద కాళ్ళ క్రింద నొక్కిపట్టి తన కరకు ముక్కుతో పుటుకు పుటుకు 4 పోట్లు పొడిచేటప్పటికీ హారం తెగిపోయి ముత్యాలు స్వామి సన్నిధిని చిందరవందరగా పడ్డాయి. శభాష్ చిలుక, ఉత్తుత్తి మృగ్గు కాక నా ఇంట ముత్యాలతో మృగ్గులు పెట్టావు కనుక కాకి హంసలకు మళ్ళేనే నిన్ను కూడా అనుగ్రహిస్తున్నాను అన్నాడు విఠలుడు. ఆ తరువాత అక్కడికి ఒక ఇలక పిల్ల పరిగెత్తుకు వచ్చింది. వెనకాలే దాన్ని పట్టుకుందామని ఒక పాము తనువుకొచ్చింది. స్వామిని చూచేటప్పటికీ ఆ పాము ఎలుక మాట మరిచిపోయింది. పాండురంగడంటే ఆ పాముకు అమిత భక్తి. స్వామి ముందు ఎవరో తుడిచి నీళ్లు జల్లి ముగ్గులు పెట్టారు, కానీ దీపం పెట్టారు గారే అనుకుంది. పాము నెత్తి మీద మాణిక్యం ఉంటుందని మీరు విన్నారు కదూ. ఆ పాము పడగ ఎత్తి స్వామి సన్నిధిని నిలబడేటప్పటికీ దీపం కన్నా ఎక్కువ కాంతితో ప్రకాశిస్తున్న ఆ మాణిక్యం మూలాన్ని అక్కడ చీకట్లన్నీ పోయి వెలుగొచ్చింది. శభాష్ సర్పరాజా, నువ్వు కూడా నా భక్తుల్లో చేరావు అన్నాడు స్వామి. మరి కాసేపటికి ఆ దారినే తేనెటీగలు కొన్ని గుంపులు గుంపులుగా చేరిపోతున్నాయి. వాటిల్లో ఒక ఈగ మటుకు ఆగి స్వామి పాద సన్నిధిని ఉన్న ఒక పువ్వు మీద వ్రాలి అందులో స్వామి యొక్క పాదతీర్థంతో కలిసి ఉన్న మకరందాన్ని త్రాగింది. మహాభక్తులు మునులు పాదతీర్థంతో కలిసి ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ ముందుకొస్తారు. అటువంటి పవిత్రమైన తీర్థాన్ని ఆ తేనెటీగ త్రాగింది కనుక స్వామి దానిని కూడా తన భక్తుల్లో చేర్చుకున్నాడు. ఈ విధంగా ఆవు, కాకి, హంస, పాము, చిలుక, తేనెటీగ పాండురంగుని భక్తులైనాయి. భక్తులై ఏమి లాభం పొందాయో వినండి. ఆ ఆవు చాలా కాలం బ్రతికి ముసలి పండై ఆఖరికి ప్రాణాలు విడిచేసింది.
తరువాత జన్మలో మళ్ళీ ఆవై పుట్టకుండా పాండురంగని దయ వల్ల ఒక విష్ణు భక్తుడికి కుమార్తె అయి పుట్టింది. ఆ విష్ణు భక్తుడు ఆ అమ్మాయికి సుశీల అని పేరు పెట్టాడు. ఆ అమ్మాయి పేరుకు తగ్గట్టు చాలా మంచిది. సుశీల పెరిగి పెద్దయ్యాక పెళ్లి చేశారు. ఆ అమ్మాయి ఎంత మంచిదో, దాని మొగుడు అంత చెడ్డవాడు, ఉత్త నీచుడు. డబ్బు కోసం ఎలాంటి కక్కుర్తి అయినా సరే పడేవాడు. తినడానికి సరిపోయేది ఉన్నా ఎరగని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా బీద బ్రాహ్మణ్ణి, పిల్లకి పెళ్లి చేసుకోవడానికి డబ్బు లేదు అని యాచించేవాడు. పోనీ ఆ యాచించి తెచ్చిందైనా కడుపు నిండా తినేవాడా? పాతరేసి దాచుకు కూర్చునేవాడు. అంత లోభి. పైగా ఏదో వంక పెట్టుకుని సుశీలను కొడుతూ ఉండేవాడు. కానీ సుశీల మాత్రం ఎవరితోటి చెప్పుకునేది కాదు. మహాపతివ్రత గనక ఓర్చుకునేది. వాని సంగతి తెలిసిన చుట్టం ఎవరు వాళ్ళింటికి భోజనానికి దిగేవాళ్ళు కాదు. ఒకవేళ తెలియని వాడెవడైనా వస్తే సుశీల మొగుడు, అయ్యా మాకు మైల వచ్చింది అని చెప్పి పంపేవాడు. కానీ సుశీలకు మాత్రం అది కష్టంగా ఉండేది. ఏమంటే ఆవిడకు అతిథులంటే చాలా గౌరవము భక్తిని. అన్నం పెట్టమంటూ వచ్చిన అభ్యాగతులు కేవలం ఆ విష్ణుమూర్తితో సమానమని ఆమె నమ్మకం. కానీ తన భర్త ఒప్పుకోనప్పుడు ఏం చేస్తుంది? తన దయ వల్ల ఆవుకు మనిషి జన్మ వచ్చినా భర్త దుర్మార్గుడు అవడం వల్ల సుఖపడలేకపోతుందన్న సంగతి పాండురంగస్వామికి తెలిసి సుశీలను కటాక్షించడం కోసం ఒకనాడు ఒక వడుగు రూపంలో వచ్చాడు. అప్పుడు ఆమె భర్త గ్రామంలో లేడు. సుశీలకు అతిథులంటే ఉన్న గౌరవాన్ని పరీక్షించడానికే ఇదే సమయం అని ఆలోచించి ఆ బ్రహ్మచారి ఇంటి లోపల ఉన్న సుశీలను పిలిచి, అమ్మా ఆకలి వేస్తోంది, పట్టెడన్నం ఉంటే పెట్టు అని అడిగాడు. ఆమె, ఉండు నాయనా, ఒక్క నిమిషంలో వండి వడ్డిస్తాను అంది. అబ్బెబ్బే, నువ్వు వండేదాకా నేనెక్కడ ఆగగలను? చద్ది కుండలో చద్ది అన్నమైనా సరే ఉంటే పెట్టు. పెట్టి చద్ది అన్నం పెట్టడం ఏమిటి? పెడితే నాకు పాపం, తింటే నీకు పాపం అంటావేమో. నువ్వేమీ సందేహించకు. నా ఆకలి తీరిstiవా 3 లోకాలను తృప్తిపరిచినట్లే. ఇంకా నాకు వచ్చే పాపం మాటన్నావు, జపం చేసి పోగొట్టుకుంటాను అని ఆమెను తొందరపెట్టాడు. సుశీల ఏం చేస్తుంది? ఇంకా పీట వేసి అరిటాకు పరిచి చద్దికుండ తెచ్చి వడ్డించుకోమని పెట్టి వెళ్ళింది. ఆమె మళ్ళీ వచ్చి చూచేటప్పటికీ ఆ కపట బ్రాహ్మణ ఒడుగు కుండలో ఉన్నదంతా వడ్డించుకొని ఆకులో ఒక్క మెతుకైనా మిగల్చకుండా అన్నమంతా తినేశాడు. అమ్మ, ఇంకా ఆకలి తీరలేదు. ఆ కుండలో అడుగున పక్కల్ని అంటిపెట్టుకుని ఏమైనా మెతుకులు ఉన్నాయేమో చూడు అన్నాడు. ఆమె వెతికి చూచింది. కానీ కుండలో ఒక్క మెతుకు కూడా మిగల్లేదు. 3 రోజుల నుంచి ఏ పూట కాపూట వండుకోవడం, భర్త ఊళ్ళో లేడు కనుక పతివ్రత అయిన సుశీలకు ఆ అన్నం నోటికి పోకపోవడం, అదంతా ఆ తరవాణి కుండలో వేయటం జరిగింది. ఆ అన్నమంతా ఒక్క మాటుగా ఆ పొట్టివాడు తినేశాడు అంటే ఆమెకు ఆశ్చర్యం వేసింది. ఇంకా చిత్రం ఏమంటే అదంతా తిన్నా కూడా అతని ఆకలి తీరలేదు. నిలబడి ఆలోచిస్తే ఏం లాభమని చెప్పి సుశీల తొలినాటి రాత్రి వండుకుని తినకుండా అలాగే ఉంచేసిన అత్తెసరు అన్నం తెచ్చి వడ్డించింది. తినేశాడు. పొయ్యి మీద కాగుతున్న చిక్కటి పాలు తెచ్చి త్రాగమంది. తాగేశాడు. కానీ ఆకలి తీరలేదు. ఇంకా ఏమైనా ఉంటే తెచ్చి వడ్డించు అన్నాడు. అప్పుడు సుశీలకి జ్ఞాపకం వచ్చింది. భర్తకిష్టమైన మినపసున్ని, చక్కిలాలు, చేగోడీలు మొదలైన పిండి వంటలు కొన్ని మొగుడు ఊరికెళ్ళాక పూర్వమే చేసి ఇచ్చింది. ఆ లోభి మొగుడు ఆ వంటలు ఒక్క మాటగా తినేస్తే అయిపోతాయేమోనన్న భయం కొద్దీ కొంచెమే తిని సుశీలకైనా పెట్టకుండా మిగిలినవన్నీ కుండల్లో దాచి అటక మీద పెట్టుకుని వెళ్ళాడు. అవి తెచ్చి పెడితే ఈ పిల్లవాని ఆకలి తీరుతుందేమో. భర్త వచ్చి ఆ మినపసున్ని అవి లేకపోవడం చూస్తే మండిపడి తనని చావగొడతాడని తెలిసిండి కూడా సుశీల ఆ అతిథిని అర్థాకలితో పంపడం ఇష్టం లేక పిండి వంటల్ని క్రిందకి దింపి ఆ పిల్లవానికి వడ్డించింది. వడ్డించడం తడవుగా విస్తరి ఖాళీ చేసేశాడు ఆ దొంగ అతిథి. పోనీ అప్పుడైనా విస్తరి ముందు నుంచి లేవచ్చా? ఇంకేమైనా ఉంటేతే అన్నాడు. అప్పుడు సుశీలకంతా అర్థమైంది. ఈ వచ్చినవాడు పైకి పొట్టిగా చిన్న బిడ్డలా కనపడుతున్నాడే కానీ నిజంగా ఇతడు పిల్లవాడై ఉండడు. నన్ను కటాక్షించడానికి వచ్చిన ఆ పాండురంగస్వామి అయి ఉండాలి. కానీ ఈ స్వామి ఆకలి నేను ఎలా తీర్చగలను అనుకుంది. సుశీల ఇలా ఆలోచించుకుంటూ ఉంటే ఆమెకు ఉపాయం తట్టింది. స్త్రీలకు అగ్నిహోత్రుడు తండ్రి లాంటివాడు. ఇలాంటి సమయాల్లో ప్రార్థిస్తే ప్రత్యక్షమై సాయపడతాడు అని ఆమె తక్షణమే అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది. అగ్నిదేవుడు ఒక్క క్షణంలో
ఆ ఇంటిని అన్ని రకాల భోజన పదార్థాలతోటి పిండి వంటలతోటి నింపేశాడు. అప్పుడు పాండురంగస్వామి తన వామన రూపం వదిలేసి నిజరూపంలో సుశీలకు ప్రత్యక్షమయ్యాడు. సుశీల, నువ్వు మహాపతివ్రతవు, అందుకే అగ్నిదేవుడు కూడా నీకు సాయపడ్డాడు. నీ పాతివ్రత్యానికి అతిథి భక్తికి మెచ్చుకున్నాను, వరం కోరుకో అన్నాడు. స్వామి, నాకు మోక్షం ఇయ్యి అని కోరుకుంది సుశీల. అది విని పాండురంగస్వామి, మోక్షమా? మోక్షం ఎలాగూ ఇస్తాను? ఈలోగా ఈ సంసార సౌఖ్యమంతా అనుభవించి కొడుకులు మనుమలు మునిమనుములు ఎత్తాక మోక్షం సంపాదించుకుందువు గాని అన్నాడు. స్వామి, నాకింతవరకు ఒక కుమారుడైనా కలగలేదు, మనుమలు మునిమనుములు అంటావేమిటి అంది సుశీల. ఒక్కడే కాదు, నీకు 5 కుమారులు పుడతారు. ఆ 5 కూడా పూర్వజన్మలో నా భక్తులే అన్నట్లు చెప్పటం మరిచిపోయాను. నీ పూర్వజన్మలో నువ్వు ఆవువి, నాకు భక్తురాలివి కావటం వల్ల నీకు ఈ జన్మ వచ్చింది. నీలాగే ఒక కాకి, హంస, చిలుక, పాము, తేనెటీగ నాకు భక్తులయ్యాయి. ఆ 5 నీకు కొడుకులై పుడతారు అని చెప్పి అంతర్ధానమైపోయాడు. పాండురంగడు పోతూ పోతూ సుశీలకు మరో ఉపకారం కూడా చేశాడు. ఆమె భర్త ఉత్తి పిసినారి, నీచుడు, దుర్మార్గుడని కదూ చెప్పాను. పాండురంగ విఠలుడు ఆ మహాపతివ్రతకు సంసారం సుఖంగా ఉండడం కోసమని ఆమె మగని స్వభావమే మార్చివేశాడు. ఊరు నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పటికే ఆ లోభి అల్లా గొప్ప దాతగా మారిపోయాడు. అబద్ధాలు చెప్పడం, యాచించడం మొదలైన పనులన్నీ మానేసి ఘరానా మనిషి అనిపించుకున్నాడు. ఇంట్లో పెత్తనమంతా సుశీలదే. ఇప్పుడు కొట్టడం తిట్టడం మచ్చుకైనా లేదు. అప్పటినుంచి వాళ్ళ సంసారం ఎంతో సుఖంగా గడిచింది. క్రమంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 5 కొడుకులు పుట్టారు. ఆ కొడుకులకు కొడుకులు, ఆ కొడుకులకు కూడా కొడుకులు పుట్టేదాకా ముత్తైదువై బ్రతికుండి ఆఖరకు సుశీల భర్తతో పాండురంగస్వామి వద్ద మోక్షాన్ని పొందింది. విన్నారు కదా, వెంటనే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్లను సూచనలను తెలియచేయండి. తప్పకుండా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.